హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ అయితే హోమ్ మేడ్ కుల్ఫీ అండి. కస్టర్డ్ పౌడర్తో అండ్ మిల్క్తో చేసిన ఈ కుల్ఫీ రెసిపీని అందరూ ట్రై చేయవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టండి. ఎందుకంటే చిన్న పిల్లలకి బయట కొనిచ్చే ఐస్ క్రీమ్స్ అంత మంచిది కాదు. దీనికోసం అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది 1/2 లీటర్ తీసుకున్నా నేను. మీరు నార్మల్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. కానీ కుల్ఫీస్కి ఐస్ క్రీమ్స్కి ఎప్పుడు కానీ ఫుల్ ఫ్యాట్ మిల్కే బాగుంటుంది. అండ్ గోరువెచ్చగా అయినప్పుడు పాలని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ సపరేట్ బౌల్లో తీసేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వేసుకోండి. నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్న. ఫ్లేవర్ అయితే వెనిలా ఎసెన్స్ ఇది. సో మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మాత్రం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లేవర్ కోసం ఇలాచీలని దంచి పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పాలైతే ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ అయితే ఇందులో కలిపేసుకొని ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం చిక్కగా అయినప్పుడే స్వీట్నెస్కి తగినట్టు షుగర్ కానీ హనీ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వాడుతున్నా. షుగర్ అనేది అవాయిడ్ చేయడమే చాలా మంచిది, అందుకే బెల్లం అనేది వాడుతున్నాను నేను. సో ఇదంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 10 బాదం పప్పులు 10 జీడిపప్పులు గంట ముందు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటేనే మనం కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో పంట కింద తగులుతూ ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం బరగ్గా పట్టేసుకొని అండ్ ఇక్కడ మిల్క్లో కలిపేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోండి. ఇది వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాస్ పైన ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసేయండి. మొత్తం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా ఉప్మాలాగా అయిపోతుంది. సో దాన్ని ఒక్కసారి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్లో కుల్ఫీస్ చేసేసుకోవచ్చు. లేదా పెద్ద బాక్స్లోనే పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్కూప్స్ లాగా అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాయ్ గ్లాసెస్లో పోసుకుంటున్నా చూడండి. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే అందులోనే వేసేసుకోండి. అండ్ ఇవి చాయ్ గ్లాసెస్లో పోసేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్రీజర్లో పెట్టేసుకున్నా. మినిమం 7 అవర్స్ అయితే ఫ్రీజర్లోనే ఉంచాలండి. లేకపోతే కుల్ఫీకి షేప్ అనేది రాదు. సగం గ్లాస్లోనే ఉండిపోతుంది కుల్ఫీ మిశ్రమం అండ్ సగం మనం తీసినప్పుడు పుల్లతోని బయటకు వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఒక 7 అవర్స్ అయితే మనం టైం ఇవ్వాలి. ఓపిక లేకపోతే మాత్రం కుల్ఫీ అనేది అసలు ఫామ్ అవ్వదు. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కుల్ఫీ మౌల్డ్స్లో కానీ పెద్ద బాక్స్లో కానీ పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చూపిస్తున్నా మీకు చూడండి. సో మంచిగా ఐస్ లాగా ఫామ్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక 5-10 సెకండ్స్ ఇలా వాటర్లో నానబెట్టేసి మంచిగా తిప్పుకుంటూ మెల్లగా డీమోల్డ్ చేసేసేయాలి కుల్ఫీని. సో ఇది తినడానికైతే ఎంత బాగుందంటే నేను అసలు మాటల్లో చెప్పలేను. అండ్ నేను షుగర్ ఎప్పుడు తక్కువే వేసుకుంటా. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను చెప్పిన క్వాంటిటీకి. అండ్ దీనిపైన నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసి మీ పిల్లలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.